మైంది 2 గుటకలు కృష్ణ పరమాత్మ తీసుకుంటే ఆమె కావాలని ఇచ్చిందా? ఇవ్వలేదు. చంపుదామని ఇస్తేనే ఆవిడ అంత స్థితిని పొందితే నివేదన నువ్వు భక్తితో చేస్తే ఏ స్థితికి వెడుతుంది? అందుకని నైవేద్యము నివేదన అన్న మాటకి సనాతన ధర్మంలో అంత గొప్ప శక్తి వచ్చింది. ఏదైనా ఈశ్వర ప్రసాదంగా అనుభవించడమే, నాది అని అనుభవించడం చేత కాదు. ఈ దేశంలో అన్నిటికన్నా గొప్పదేది అంటే ప్రసాదమే. ప్రసాదమును తిరస్కరించరు. ప్రసాదము అన్న మాటకంత లోపలికి పట్టుకెడితే పులిహార, ఈశ్వరుడికి చూపించి పట్టుకొస్తే ప్రసాదం. ప్రసాదము అంటే ఈశ్వరుడికి చెప్పి అనుభవించుట. ఈ బ్రతుకే ఈశ్వర ప్రసాదము. అందుకే మీరు చూడండి, చాలామంది పేరు చివర ప్రసాదు అని ఉంటుంది. పెద్దవాళ్ళు పేరు చివర ప్రసాద్ అని పెడుతుంటారు. స్వయంగా మా గురువుగారి పేరే అమరేశ్వర ప్రసాద్. ప్రసాదము అంటే భగవంతుని యొక్క ప్రసాదం. వీడు తల్లిదండ్రులు ఈశ్వరుడి ప్రసాదం మాకు కొడుకు రూపంలో. మా గురువుగారికి ఆయన శరీరం ఈశ్వర ప్రసాదం, ఆయన బ్రతుకే ఈశ్వర ప్రసాదంగా మార్చుకున్నారు. అందుకే ఈశ్వర ప్రసాదం. అలా ప్రసాద్ అని వస్తూ ఉంటుంది. ప్రసాదము అన్న మాటకు అర్థం నివేదన చేత పవిత్రమగుట. ఏది నివేదించావో దానివల్ల ప్రసాదం అవుతుంటుంది నీకు. అది నువ్వు నివేదించకుండా బతికింది అహంకారం అవుతుంది. ఆ నివేదన సంస్కారం అవుతుంది. మీరు ఒక్కటి ఆలోచించండి, నేను ఇంతకన్నా తీవ్రంగా దీని గురించి చెప్పక్కర్లేదు. నివేదన బుద్ధితో బ్రతకడం అలవాటైపోయింది అనుకోండి, మీరు నివేదన చేయకుండా ఒకటి అనుభవించవలసి వచ్చింది అనుకోండి, ఏది అనుభవించాలి? ఈశ్వరుడు వద్దన్నది అది కాదు. నేను చక్కెర పొంగల్ తిందాం అనుకున్నాను అనుకోండి, ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి తినచ్చు. నేను పాలు తాగుదాం అనుకున్నాను అనుకోండి, ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి పాలు తాగచ్చు. నేను ఏదో ఓ దానిమ్మ పండు తిందాం అనుకున్నాను అనుకోండి, మనసులో ఈశ్వరార్పణం వస్తుంటే, ఈశ్వర ఈ సమయానికి నాకు ఇది అనుగ్రహించవు, తినచ్చు. నేను చెయ్యకూడదు ఏదో చెయ్యాలనుకున్నాను అనుకోండి, ఈశ్వరానుగ్రహం ఇది చేస్తున్నాను అనగలనా? అనలేను కదూ. అనలేనిది అనకుండా అది చేశాను అనుకోండి, రేపు పూజ చేయడానికి వెళ్ళాను అనుకోండి, ఈశ్వరుడు విగ్రహం అన్నవాడికి గొడవలేదు. ఈశ్వరుడే అన్నాను అనుకోండి, ఆయన నన్ను ఏం అడుగుతాడు? ఏమైనా నిన్న నాకు చెప్పకుండా, నాకు నివేదన చేయకుండా ఒకటి అనుభవించావు, ఎందుకు అనుభవించావు అని అడిగాడు అనుకోండి, నేనేం చెప్పాలి అప్పుడు? అది మీకు చెప్పేది కాదండి, అది అనుభవించకూడదు కదా, మీరు వద్దన్నారు కదా, అందుకని నేను మీకు చెప్పకుండా అనుభవించేశానన్నారు. మరి నేను చెప్పనిది నేను అనుభవించవద్దు అని చెప్పినదని తెలిసినప్పుడు నువ్వెందుకు అనుభవించావు? అంటే నా మాట మీద గౌరవం లేదు, నీ పూజ నాకెందుకు అని కాళ్ళు వెనక్కి తీసేసాడు అనుకోండి. ఇప్పుడు నాకు ఆయన పాదాలా కావలసిందే, ఆయన వద్దన్నది అనుభవించడమా నాకు కావాలి? ఏది కావాలి? ప్రవర్తన నియంత్రింపబడిపోయిందా లేదా? ఇప్పుడు మీరు చేయగలరా మళ్ళీ రెండో రోజు? నివేదన నోటి మాట కాదు, నివేదన అన్వయమైనప్పుడు మీ జీవితానికి వేరు నియంత్రణ ఉండదు. ఈశ్వరుడు సారథ్యం వహించి ఇక వాడి వల్ల తప్పు జరగదు.